కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1-3 మీరు క్రీస్తుతో కూడా బాప్తిస్మమందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. పైనే ఉన్నాయి, పరలోకం ఉంది, కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. నీ కోసం నిర్మాణం అవుతున్న ఎన్నో విలాస్ భవనాలు ఉన్నాయి. స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నానని యేసు చెప్పి వెళ్ళాడే, మనందరి కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాడు పరలోకంలో. అది ఎలాంటి వెళ్ళాలు? ప్రపంచంలో ఏ చక్రవర్తి కూడా ఉండలేనంత అందమైన భవనాలు నిర్మాణం అవుతున్నాయి మీకోసం. మనుషులు కట్టిన ఈ భవనాలే చూసి మురిసిపోతున్నావే. 162 అంతస్తులు కట్టిన బుర్జ్ ఖలీఫా దుబాయ్లోని అదొక పెద్ద వండర్గా భావిస్తున్నావే నువ్వు. అదే అంత అందమైనది, ప్రపంచంలో ఎత్తైనది అని పేరుంటే దేవుడు చేసేది ఎంత గొప్పది. దేవుడి లోకాన్ని చేశాడు, గుర్తుంచుకోండి. ఆ కొండలేటి, ఆ సముద్రాలేటి, ఆకాశం ఏంటి, ఆ నక్షత్ర మండలాలేటి, ఇవి దేవుడు చేసినవి.